బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. ఈరోజు ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ, ద డే ఆఫ్ అటోన్మెంట్. నిన్నటి సూర్యాస్తమయం నుండి ఈనాటి సూర్యాస్తమయం వరకు సంఘమంతయు ఉపవాసము చేస్తున్నది. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనందరము ఇలా నడవటానికి ప్రభు మనకిచ్చిన ఈ అదృష్టాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాను. ఈ యొక్క పండుగలో మనందరము ఏం చేయాలి? ఈ పండుగ ఏంటి? క్రైస్తవ మతస్థులు ఈ పండుగ చేయరు. నేను కూడా క్రైస్తవ మతంలో ఉన్నప్పుడు ఈ పండుగ చేయలేదు. బైబిల్లో లేని పండుగలు చేశాను. నేను కూడా చిన్ననాటి నుంచి నాకు అలవాటు చేశారు. క్రిస్మస్, ఈస్టర్, లెంట్ అని ఇవన్నీ అలవాటు చేశారు. అయితే పెద్దవాడైనప్పుడు ఈ గ్రంథాన్ని చదివి, ఈ గ్రంథంలో ఈ పండుగలు లేవు కదా, మరి వేరేగా ఏమన్నా పండుగలు దేవుడు ఇచ్చాడా అని గమనించినప్పుడు మరి లేవి కాండములో 23వ అధ్యాయంలో స్పష్టంగా మనం పాటించవలసిన పండుగలు మనకిచ్చారని నాకు అర్థమైంది. మరి అప్పటి నుంచి దేవుని పండుగలు మాత్రమే పాటించుచు ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి ఈ పరిచర్యలో అనేకుల చేత పాటింపచేస్తూ ఉన్నాను. ఈ పండుగ ఏంటి? ఈ పండుగ పేరు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాయశ్చిత్తార్థ దినము, డే ఆఫ్ అటోన్మెంట్. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటోన్మెంట్ అంటే దేవునితో మరలా కలుసుకొనుట. చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులు తగాదాడుకున్నారండి, విడిపోయారు, 10 సంవత్సరాలు అయింది. మరలా వారి మధ్య సయోధ్య కుదిరి, సంధి కుదిరి వాళ్ళు కలుసుకుంటే దాన్ని అటోన్మెంట్ అంటారు. అందరికి అర్థమైందా? ఇప్పుడు మానవులకి దేవునికి మధ్య భేదం ఏర్పడింది. మానవులు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు, దూరస్తులైపోయారు. ఈ పండుగ మనకి ఏం తెలియపరుస్తుందంటే ఆ దూరంగా వెళ్ళిపోయిన మానవులందరూ మరలా తండ్రి అయిన దేవునితో ఏకత్వంలోకి వచ్చారు, మరలా కలుసుకున్నారు. మరలా కలిసి జీవించే అవకాశం ఆ తండ్రి అయిన దేవుని ద్వారా కలిగింది. అలా మరలా కలుసుకున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ చేసుకుంటున్నాం. అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మానవులు ఉన్నప్పుడు దేవుడు ప్రాయశ్చిత్తార్థ దినము అన్న ఒక క్రమం ఇచ్చాడనమాట. ఏంటయ్యా ఈ ప్రాయశ్చిత్తార్థము అంటే? అక్కడ ఏం జరుగుతుందంటే పాప పరిహారార్థ బలి జరుగుద్ది. ఆ పాప పరిహారార్థ బలి ద్వారా ప్రాయశ్చిత్తము జరుగుద్ది అనమాట. అందరూ జాగ్రత్తగా వినాలి, సింపుల్గా ఉంటుంది, అందరికీ అర్థమైపోతుంది. ఈ యొక్క దినమున ప్రధాన యాజకుడు 2 మేకపిల్లలను తీసుకొస్తాడు. ఆ 2 మేకపిల్లల్ని పేర్లు రాసి చీటీ వేస్తాడు. ఒక చీటీ తీసుకుంటాడు, దానిలో వచ్చిన పేరుని ఆ మేకపిల్లని తీసుకొని లోపలికి వెళ్తాడు. 2వ మేకపిల్లని తన తలపైన చేతులుంచి ఈ యొక్క భయంకరమైన లోక పాపములన్నింటినీ దానిపైన వెలునాగున దేవుని మాటలు పలికి దాన్ని అలా అరణ్యంలోకి వదిలేస్తాడు. లోపలికి తీసుకెళ్లిన మేకపిల్లని బలి ఇచ్చి దాన్ని రక్తం తీసుకొని పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశిస్తాడు. సో ఈ ప్రధాన యాజకుడు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము తీసుకొని ప్రత్యక్ష గుడారములోకి ప్రవేశిస్తాడు. ఆ ప్రత్యక్ష గుడారములో మొదటిదేమో పరిశుద్ధ స్థలము, రెండవదేమో అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుందో తెలుసా? దేవుని మందసం ఉంటుంది, గదంతా చీకటిగా ఉంటుంది. అతను ఆ బ్లడ్ తీసుకొని లోపలికి వెళ్ళాలి, అక్కడ ఆ మందసం మీద అట్లా స్ప్రింకిల్ చేయాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి పాపములు క్షమించబడతాయి ఆ సంవత్సరానికి. ఒకవేళ లోపలికి వెళ్ళిన ఈ ప్రధాన యాజకుడు పాపాత్ముడు అనుకో, సపోజ్ పాపాత్ముడు అయ్యుండి పాపం చేసి ఉండి ఇలా లోపలికి వెళ్తే అతను అక్కడే పడిపోయి చనిపోతాడు.
ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు, పాపం చేసినోడు అసలే వెళ్ళకూడదు. అందుకని తన నడుముకి ఒక తాడు కట్టుకుని వెళ్తాడు. వెళ్ళిన కొంతసేపటికి అతను బయటకు రాకపోతే బయట వాళ్ళు ఏం భావిస్తారు? ఇతను మరణించాడు, ఇతనే పాపి అయి ఉన్నాడు కాబట్టి ఆ తాడు పట్టుకొని లాగుతారు బయటికి. అర్థమైందా? అందుకే తాడు కడతారు. ఆ తాడు కట్టుకొని బయటికి లాగేస్తారు. సో ఇలా ఉంటుందన్నమాట కార్యక్రమం. ప్రతి సంవత్సరం జరిగేదన్నమాట ఇది. ప్రధాన యాజకుడు ఒక ఆ గొర్రెపిల్ల చీటీ దేని మీద అయితే వచ్చిందో ఆ గొర్రెపిల్లని తీసుకొని ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. అయితే మానవులు అంటే ఇశ్రాయేలీలు పాపం చేస్తున్నారు, మళ్ళా పాప క్షమాపణ పొందుతున్నారు, పాపం చేస్తున్నారు, పాప క్షమాపణ పొందుతున్నారు. వారి యొక్క మనసులేం మారటల్లా. పాప క్షమాపణ దేవుడు చేసుకోవడానికి అవకాశం ఎందుకు ఇచ్చాడంటే మానవులు మారతారని. అంటే మానవుల నేచర్ చేంజ్ అవట్లా, పాపం చేయకూడదని. ప్రభువారు ఎందుకు ఇచ్చారు? మానవుల యొక్క దుస్థితి చూడలేక, అంటే వారిని పాపము నుండి విడుదల చేయడానికి ఇచ్చాడు. కానీ వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు? పాపాలు చేస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇలా మరి పాప క్షమాపణ నిమిత్తము ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి పాప క్షమాపణ చేసుకొని వస్తున్నారు. సో ఇలా జరుగుతూ ఉండగా ప్రభువారు అన్నారు, ఇలా మానవుని యొక్క స్వభావం పోవట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే కొత్త నిబంధన చేస్తా. ఆ నిబంధనలో నా కుమారుడు గొర్రెపిల్ల మాదిరిగా పాప క్షమాపణ నిమిత్తము పాప పరిహారార్థ బలి చేస్తాడు. అప్పుడు నేను వీరికి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తా. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీరు పాపము చేయకుండా జయించగలిగే స్తోమత వీరికి నేను ప్రసాదిస్తా అని ప్రభువారు చెప్పారు. సో అది జరిగించారు. సో ఈ పండుగ యాక్చువల్గా నెరవేర్చబడింది. యేసుప్రభువారే ప్రధాన యాజకుడిగా, యేసుప్రభువారే గొర్రెపిల్లగా ఆయనే బలి చేసి ఆయన రక్తం తీసుకొని ఏ స్థలంలోకి వెళ్ళాడు? ఏ గుడారంలోకి వెళ్ళాడు? ఏ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడు? ఒరిజినల్ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాడంట. ఎక్కడుంది అది? పరలోకములో. అందుకే ఆ మరియతో ఏమాట అంటాడు? మగ్దలేని మరియతో, నన్ను ముట్టుకోవద్దమ్మా, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను అంటాడనమాట. యేసు ప్రభువారు ప్రధాన యాజకుడుగా, ఆయనే గొర్రెపిల్లగా సంవత్సరం ఇచ్చే బలి అర్పణలు ఏమి లేవు, ఒక్కసారే ఇచ్చేశాడు. ఎందుకంటే కొత్త నిబంధన ప్రకారం ప్రభువారు ఈ బలి అర్పణ ద్వారా మానవులకి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పాపాన్ని జయించగలిగే అవకాశం కలుగుతుంది. ఈ రోజున ఎవరైతే పాపాన్ని ఇంకా చేస్తున్నారో వారు ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదు, లేకపోతే వారు పరిశుద్ధాత్మ శక్తి చెప్పుచున్న ఆ విధేయతని వాళ్ళు తెచ్చుకోవట్లేదు. ఓకే, అందరికి అర్థమైందా ఇప్పుడు? సో ఈ విధంగా దేవుడు మానవాళిని పాప విముక్తులను చేసి ఆయనతో సంధి చేసుకున్నాడు, అటోన్మెంట్ చేసుకున్నాడు. ఈ పండుగ నెరవేరింది యాక్చువల్గా యేసుక్రీస్తునందు. ప్రభువారు మనకేం చెప్తున్నారంటే పాపము భయంకరమైనది. సిన్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. సిన్ అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. పాపము మనిషిని చంపేస్తుంది. పాపము మనిషిని కృంగదీస్తుంది, కుళ్ళిపోయేటట్టు చేస్తుంది. పాపానికి దేవుడిచ్చిన ఆ సొల్యూషనే ఈ పాప పరిహారార్థ బలి, ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినము. ఎవరికైతే ప్రాయశ్చిత్తం జరిగిందో వాళ్ళు పాపంలో నుంచి బయటపడతారు, జీవానికి వెళ్తారు. ఏ పాపి కూడా పరలోక రాజ్యానికి రాడు రాడు రాడు. దేవుడు ఇంత కార్యక్రమం చేసింది దేనికి? మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి తన రాజ్యం తీసుకెళ్ళి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటానికి. అంతేగాని పాపము చేసి దేవుని మార్గంలో ఉంటే అది కుదరని పని దేవుని రాజ్యం చేరడం. ఓకే, ఇప్పుడు దేవుని రాజ్య పౌరులుగా ఈ పండుగ రోజున మనం ఏం చేయాలి? మనందరము దుఃఖపరుచుకోవాలి. దేవుడు తన కుమారుని ద్వారా చేసిన కార్యాన్ని తలంచుకొని దుఃఖపరుచుకోవాలి. దుఃఖపరుచుకోవడం అంటే ఉపవాసం ఉండాలి.
మీ అందరికీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా వినండి. ఉపవాసం ఉండటం అనేది చాలా రకాలు. దేవుని సంబంధంగా ఉపవాసం ఉండటం అంటే ఏంటో చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి అందరూ. కొంతమందికి ఆహారం లేక మంచినీళ్ళు తాగి ఉంటారు, అది ఉపవాసం కాదు. కొంతమందికి సమయం లేక ఫుడ్ తినరు, అది ఉపవాసం కాదు. కొంతమందికి సమయం లేక తినరు, కొంతమందికి లేక తినరు, కొంతమంది ఆరోగ్యం కోసం తినరు, ఆరోగ్యంగా ఉండటం కోసం ఆహారం తినకుండా ఉంటారు, ఇది కూడా ఉపవాసం కాదు. దేవుడు అడిగిన ఉపవాసం ఇది కూడా కాదు. దేవుడు అడిగిన ఉపవాసం ఏంటంటే సమయం ఉంది తినటానికి, ఆహారం ఉంది తినటానికి, ఓకే, పైగా మంచి ఆహారం ఉంది తినటానికి. అప్పుడు నేను కావాలని నా ఇష్ట ప్రకారం తినకూడదు అనుకుంటున్నాను అంటే అది ఉపవాసం. అంటే ఎట్లా పడితే అట్లా చేసేది ఉపవాసం అవ్వదు. తిండి లేకుండా మంచిలు తాగేసి, లేకపోతే ఈరోజు కూర బాగలేదు కాబట్టి నేను తినట్లేదు ఉపవాసం ఉంటున్నాను, అది ఉపవాసం అవ్వదు. అర్థమవుతుందా? కావాలని మంచి ఆహారం ఉన్నా కూడా, సమయం ఉన్నా కూడా దాన్ని దూరంగా పెట్టడమే దేవుడు మనల్ని అడుగుతున్న ఉపవాసం ఈ రోజున. అది చేయాలి. మీరు అదే చేస్తున్నారా? తినగలిగి ఉండి, ఆకలి ఉండి, సమయము ఉండి, ఆహారము ఉండి, అన్నీ ఉండా కూడా ఐఎమ్ డినయింగ్ ద ఫుడ్, ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ ఫుడ్, ఐ డోంట్ వాంట్ టు ఈట్ దిస్ ఫుడ్ టుడే అని నువ్వు చెప్తే అది నిజమైన ఉపవాసం అవుతుంది. అంతేగాని ఎలా పడితే అలా ఉంటే ఉపవాసం కాదండి. ఇప్పుడు వాక్య భాగం చదువుతాను, చూడండి జాగ్రత్తగా. లేవీకాండము 23వ అధ్యాయము 26వ వచనం నుంచి గమనించాను. అన్ని సంఘములు దేవుని సంఘములు కాదు, దేవుని పండుగలు పాటించుచున్న సంఘమే నిజమైన సంఘము. చూడండి, సంవత్సరానికి ప్రభువారు 7 పండుగలు ఇచ్చాడు. పస్కా పండుగ ఇది విశ్రాంతి దినం కాదు, ఇది ఎవరు సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండో పండుగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ 7 రోజులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఆదివారం వస్తుంది. పులియని రొట్టెల పండుగలో మనము సెలవు తీసుకోము, 2 రోజులు మాత్రమే సెలవు తీసుకుంటాం. మొదటిది, చివరిది 2 రోజులు. మీరు 2 రోజులు దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ పండుగ పెంతెకోస్తు పండుగ. ఎప్పుడు అది ఆదివారమే వచ్చింది, నువ్వు సెలవు తీసుకోవాల్సిన పని లేదు. అంటే 2 రోజులే మనకి ఇక్కడ సెలవు తీసుకోవాల్సినవి ఇప్పటి వరకు. నెక్స్ట్ పండుగ బోరదని పండుగ, ఏ రోజు వచ్చిందో తెలియదు కాబట్టి ఈరోజు సెలవు తీసుకోవాలి. 3. నెక్స్ట్ పండుగ ఏంటి? ఇదే ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. ఇది ఏ రోజు వచ్చిందో కూడా తెలియదు, ఈరోజు గురువారం వచ్చింది కాబట్టి ఇది కౌంట్ చేసుకోండి. ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. నెక్స్ట్ పండుగ గుడారాల పండుగ, ఇది 7 రోజులు. ఈ 7 రోజుల్లో కూడా ఒక ఆదివారం వచ్చింది. సో కాబట్టి మళ్ళీ 6 తీసుకోండి. 4 + 6 ఎంత? 10. నెక్స్ట్ చివరి మహాదిన పండుగ 1 రోజు, అది కౌంట్ చేయండి, 11. సంవత్సరానికి మీరు తీసుకోవాల్సిన సెలవులన్నీ 11 రోజులు. ఈ 11 రోజుల్లో కూడా బోరదని పండుగ లేకపోతే ఈ పండుగ ఆదివారం కూడా రావచ్చు ఒక్కోసారి. సో ఛాన్స్ ఉందన్నమాట. అవి కూడా 1 రోజు 2 రోజులు తీసేసాను అనుకో, ఇంకెంత 9 రోజులు. ఇంకా సంవత్సరానికి నువ్వు తీసుకోవాల్సిన సెలవు దినాలు 9 రోజులు అవుతుంది. చూడండి ఎంత ఈజీగా. పుల్లిన రొట్టెల పండుగ కూడా ఒక్కోసారి ఆదివారం వచ్చుద్ది, మొదటి రోజు కానీ చివరి రోజు కానీ. ఎందుకంటే అవి 7 కాబట్టి ఒక్కో సంవత్సరం ఏమైందంటే ఒకటి ఆదివారం వస్తే రెండోది కూడా ఆదివారం వచ్చింది. లక్కీగా అది కూడా వచ్చేస్తే ఇంకా 2 రోజులు పోతాయి. మనం సెలవు తీసుకోవడానికి ఎందుకు ఎంత కష్టపడుతున్నామంటే మనం ఆల్రెడీ మన సొంత సందర్భాల్లో సెలవులు తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, ఇండియాలో ప్రభుత్వ హాలిడేస్ ఉన్నాయి, ఇస్తారు వాళ్ళు. ఈరోజు ప్రభుత్వ హాలిడే తెలుసు కదా, అంబేద్కర్ జయంతి మరియు దసరా పండుగ, గాంధీ జయంతి మరియు దసరా పండుగ. మీరు అలర్ట్గా ఉన్నారా లేదని అట్లా ప్రయత్నించాను. ఓకే, గుడ్, అలర్ట్గానే ఉన్నారు, వెరీ గుడ్. సో మరి వాళ్ళ పండుగలు వాళ్ళు ఇచ్చారు కదా, మరి మన కంట్రీ మనకిచ్చే పండుగలు చేయరా మీరు? మనం దేవుని రాజ్య పౌరులు కాదా? దేవుని రాజ్య పౌరులు, దేవుని రాజ్యంలో ప్రభువారు చెప్పిన ఈ
11 రోజులు లేకపోతే 9 రోజులు మీరు చేయరా? మిగతా రోజులు అయితే చేస్తారా? దేనికి విలువిస్తున్నారు మీరు? ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాక్య భాగం చూద్దాం. లేవికాండం 23వ అధ్యాయము 26వ వచనం. మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమం చేయవలెను. ఆ దుఃఖపరుచుకొని అన్నవాడు అండర్లైన్ చేసుకోండి. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. మీ నిమిత్తం మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకే నేను ఈ రోజు ఇచ్చాను మీకు. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 30వ వచనం. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వానిని వాని ప్రజలలో నుండకుండా నాశనము చేసేదను. ఈ రోజున ఖచ్చితంగా మనం పాటించాలి. నాశనం చేస్తానని 2 సార్లు చెప్పాడు ప్రభువారు. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేశములో ఉన్న ప్రతి ఇంట్లో ఇది చేయాలి, నిత్యమైన కట్టడ అంటున్నాడు. అది మీకు మహావిశ్రాంతి దినము. చూసారా, దేవుని పండుగ అంటే మామూలు విశ్రాంతి దినం కాదు, మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మన డ్యూటీ అది. అదే మనం చేస్తున్నాం. ఈ రోజున సంఘమంతా ఉపవాసంలో ఉన్నది చాలా మంచిది. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఈ దుఃఖపరుచుకోవటం అంటే ఏంటంటే, చాలా ట్రాన్స్లేషన్లో ఏం రాయబడి ఉందంటే ఉపవాసము అని రాయబడి. చాలామంది అడుగుతారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా అండి, ఈ పండుగలన్నీ మనం పాటించిన అవసరం లేదు కదా అంటారు. అలా ఎక్కడ బైబిల్లో చెప్పబడలేదు. అది కేవలము కొంతమంది బుర్ర తక్కువ భక్తులు చేసిన ఇంటర్ప్రిటేషన్. వాళ్ళకి అలా అర్థమైందంట. పౌలు గారు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. పౌలు గారు ఒకసారి మీరు చూస్తే అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో, ఏంటయ్యా నువ్వు ధర్మశాస్త్రం పాటించట్లేదంట వీళ్ళందరూ అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నారా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి 4 మనుషులను తీసుకెళ్ళి దేవుని యొక్క దేవాలయంలో ఆచారాలన్నీ పాటించి చేసి వస్తాను అని తీసుకెళ్ళి చేస్తాడు ఆయన. మరి దాన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి? అలా ఏం లేదు, పౌలు గారు ధర్మశాస్త్రాన్ని పాటించారు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ పండుగలన్నీ పాటించినట్లు మరి కొత్త నిబంధన పుస్తకాల్లో కూడా ఉన్నది. అయితే కొంతమంది ట్రాన్స్లేషన్లు ఏం చేశారంటే, వారు నమ్మే సిద్ధాంతాలకు అనుగుణంగా బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి కొన్నిటిని మూసేశారు కనబడకుండా. ఉదాహరణకి అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో నేను దేవాలయంలో పులిరొట్టెల పండుగ ఆచరించాలి, గ్యారెంటీగా వెళ్ళాలని అంటాడు పౌలు గారు. అది తీసేశారండి పూర్తిగా. ఈ పండుగ కూడా ఆ రోజున ఏమని గుర్తుపెట్టుకునేవాడు తెలుసా? ఉపవాస దిన పండుగ అనేవాళ్ళు. అనండి, ఉపవాస దిన పండుగ. అందరూ ఉపవాసం చేసేవాళ్ళు. మరి దీని గురించి కూడా రాయబడి ఉంది. చూడండి, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. వాళ్ళు దాచిపెట్టినంత మాత్రాన దాగదు. దేవుని పండుగలు నిజమైన దేవుని బిడ్డలు, మొదటి శిష్యులు పాటించారు. కానీ ఈనాటి క్రైస్తవ మతము వీటిని తీసివేసి వాళ్ళు కొత్త పండుగలు పెట్టుకున్నారు. ఏది తీసివేయకూడదని ప్రభువు చెబితే వాళ్ళు తీసేశారు. వాళ్ళు చాలా డేంజర్లో అయితే ఉన్నారని మాత్రం చెప్పగలను నేను. 9వ వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. ఆ ఉపవాస దినము అని చెప్పబడిన ప్లేస్లో ప్రాయశ్చిత్తార్థ దినము ఉన్నది. దానికి ఆ పేరు వచ్చింది. ఉపవాస దినము కూడా అంటే ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ కూడా గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రయాణం చేయటం అపాయం అయిపోయింది. ఎందుకు చెప్పండి?
మన పండుగ ఎప్పుడు బిగిన్ అయింది చెప్పండి? ఈరోజు 10వ తారీఖు హీబ్రూ క్యాలెండర్ ప్రకారం, 15వ తారీఖు నుంచి గుడారాల పండుగ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రయాణం చేసేట. కాబట్టి దేవుని పరిశుద్ధ పండుగలు మనమందరం పాటించాలి. పరిశుద్ధ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాము. దేవుడు నీతికరంగా జీవించమంటున్నాడండి. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఆల్రెడీ మీకు చెప్పాను. దేవుడికి పాపం అంటే అసహ్యం. దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని అసహించుకుంటాడు. పాపం అంటే చాలామంది ఈ లోకంలో చాలా డెఫినేషన్లు ఇస్తారండి. పాప పరిహారార్థ బలి దేనికోసం చేశాడు? పాపం తీసివేయడానికి. చాలామంది గమనించాలి. ఇప్పుడు పాపం అంటే ఏంటో చాలామంది చాలా తప్పుగా భావించుకుంటూ ఉంటారు. సినిమాలు చూడటం పాపం అంటారు. సినిమా అనేది ఒక వీడియో, ఒక స్టోరీ, చూస్తే పాపం కాదు. ఒక డాక్యుమెంటరీ చూస్తే పాపం కాదు, నువ్వు చేస్తే పాపం. ఉదాహరణకి దావీదు చరిత్రని ఒక సినిమా తీశారండి. దావీదు ఏం చేశాడు? ఎంతమందిని ఖడ్గంతో నరికేసేసాడు. మరి దాన్ని చూసినంత మాత్రాన నువ్వు పాపి అవుతావా? దావీదు వ్యభిచారం చేశాడు, దాన్ని చూసినంత మాత్రాన నువ్వు పాపి అవుతావా? నువ్వు బైబిల్లో ఉన్న స్టోరీ చదివితే పాపి కావట్లేదుగా. చూస్తే అవుతావా? చేస్తే అవుతావు. చాలామంది ఎలా ఉన్నారంటే ఈ లోకంలో చాలా లో లెవెల్లో మైండ్తో జీవిస్తూ ఉన్నారు. అందుకే అపవాది చిటికలో వాళ్ళని పాపంలోకి లాగేస్తుంది. అర్థమవుతుందని చెప్తుంది. నువ్వు ఎంత స్ట్రాంగ్గా మనశ్శక్తితో, ఈ మనస్సాక్షితో ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటావు. నువ్వు వీక్ మైండ్ అనుకోండి, నిన్ను ఈజీగా అపవాది అలా చిటికలో పాపంలోకి నెట్టేస్తాడు. సినిమాలు చూడటము పాపం కాదు, సినిమా పాటలు పాడుకోవటం ఎందుకు పాపంలో? అరే సినిమా పాట పిచ్చా? అది పాట సినిమాలో పెట్టారు అంతే. దాంట్లో వినగోడని మాటలు, చెయ్యగోడి పనుల గురించి ఉంటే తీసే, అది పాడబాకు. పాపము పాడితే పాపం, పాపము చేస్తే పాపం. అర్థమవుతుందా? దావీదు స్టోరీ నువ్వు బైబిల్లో చదువుకున్నప్పుడు నీకు పాపం రాదు. ఆయన భయంకరమైన కార్యాలు చేసినా కూడా, అలానే భయంకరమైన కార్యాలు జరుగుతుండగా నువ్వు చూసినా కూడా నీకు పాపం రాదు. నువ్వు చేస్తే పాపం వస్తుంది. అయితే నీలో తక్కువ మైండ్ ఉంది అనుకోండి, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు అనుకోండి, నువ్వు అవి చేసేస్తావు. అందుకే పౌలు గారు ఏమన్నారు తెలుసా? నువ్వు బైబిల్లో చెప్పినట్లు వేట మాంసం తిన్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల్లవాడు వెళ్ళి రొయ్యలు కూడా తింటాడంట. నాన్ వెజ్ తినచ్చు కదా అని. అందుకని పౌలు గారు ఏమంటున్నారు? వీడికి కనబడేటట్టు నేను మాంసం తిన్ను అంటున్నాడు. ఎందుకని? మనం ఒకటి చేస్తే వాళ్ళు కిలోమీటర్ చేస్తారు. బలహీనమైన వాళ్ళు అంతే ఉంటారు. కాబట్టి బలహీనమైన వాళ్ళు తినకూడదు, బలహీనమైన వాళ్ళు చూడకూడదు, బలహీనమైన వాళ్ళు ఏమీ చేయకూడదు. దేవుని వాక్యంలో ఉన్నవాళ్ళు బలముగా ఉండాలి. దావీదు స్టోరీని చూసి దావీదు వ్యభిచారం చేశాడు కాబట్టి ఎవరైనా వ్యభిచారం చేశారంటే అది ఎలాంటి మనస్సాక్షి ఆలోచించండి. ఆయన రాజుగానే ఉండి చేశాడు, నేను చేసే తప్పు అంటే ఎంత దుర్మార్గం అది. అది నేను చెప్తుంది. ఎక్లీషియాలో ఉన్నవాళ్ళు కానీ, ఈ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాళ్ళు కానీ బలహీనులుగా ఉండకూడదు. బలహీనులుగా ఉంటే అపవాది మీ చేత పాపం చేయిస్తుంది. మీకు విలువలు లేవా? అయితే అపవాది మిమ్మల్ని పట్టుకుంటుంది. ఈ లోకంలో మతం ఉన్నది, మతము చాలా బలహీనమైనది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? వారు సినిమాలు చూడరు, ఇంకేమీ ఇలాంటివి చెయ్యరు వాళ్ళు. ఇంకా పాపం అంటే ఏంటో చెప్తున్నా చూడండి, జాగ్రత్త గమనించండి. పాపము అంటే 10 ఆజ్ఞలను అతిక్రమించటమే. 10 ఆజ్ఞలను అతిక్రమించు ప్రతివాడు పాపే. ఈరోజు అబద్ధం ఆడితే పాపే, వ్యభిచారం చేస్తే పాపే, దొంగతనం చేస్తే పాపే, నరహత్య చేస్తే పాపే, తల్లిదండ్రులను గౌరవించకుండా ఉంటే పాపే, విశ్రాంతి దినం పాటించకపోయినా పాపే, ఇతరుల ఆస్తిని ఆశించటం కూడా పాపే, ఇంకా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే పాపివే.
విగ్రహారాధన చేస్తే పాపివే. దేవుడు తప్ప ఇంకెవరైనా మీరు దేవుడిగా పెట్టుకుంటే పాపిలే. క్రైస్తవ మతం యేసుక్రీస్తుని దేవుడు అంటుంది, బైబిల్ చెప్పట్లేదు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు నువ్వు దేవుడిని చేసినప్పుడు ఈ ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు అని తెలుసుకోవాలి నువ్వు. అది కూడా పాపమే. అంటే డైరెక్ట్గా కళ్ళెదురే జరుగుతుంది పాపం. పెద్ద పెద్ద సంఘాలలాగా పెట్టి చేస్తున్నారు వాళ్ళు పాపం. భయంకరం అండి, ఇది భయంకరం. ఇంకా ఏమన్నాడు యెహోవా, నేను తప్ప వేరే దేవుడే లేడు. ఆ స్టేట్మెంట్ నువ్వు రాంగ్ చేస్తున్నావు యేసు ప్రభువు దేవుడు అన్నప్పుడు. ఆ స్టేట్మెంట్ని ఇప్పుడు రెలవెన్స్ కాదా? అంతే. అందుకే అపవాది ఏం చేస్తుందో తెలుసా? పాత నిబంధన కాదు మన కొత్త నిబంధన అంటారు. ఎందుకని? పాత నిబంధనలో చెప్పిన డైలాగ్స్కి వాళ్ళు చదివితే నోరు మూసుకోవాలి. ఎందుకంటే ఏమన్నాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. ఎన్నిసార్లు అన్నాడు అనుకుంటున్నా యెహోవా? ఆ స్టేట్మెంట్ని ఇప్పుడు చదివినప్పుడు ఎలా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, మనం పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో యేసుప్రభువారి దేవుడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? యేసుప్రభువారి దేవుడు అని ఎప్పుడు చెప్పుకోవాలా? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, నీవు పంపిన నన్ను గుర్తెరగాలి ఈ లోకం అంటున్నారు. యేసుప్రభువారు చెప్పారు. సో పాపం అంటే ఏంటో చాలామందికి తెలియట్లేదు. ఆల్రెడీ పాపంలోనే ఉన్నారు, పైగా బలి భక్తులుగా చలామణి అవుతున్నారు. రేపొద్దున ప్రభువారు వాళ్ళని ఒకే ఒక మాట అంటాడు, నాతో పాటు మీరు కూడా అంటే బాగుంటుంది అనండి. మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయవారులరా నా యొద్ద నుండి పొండి. అంతే. ఇంత మాట అనిపించుకునే స్టేజ్కి ఎవరు వస్తారు అంటే దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించే వాళ్ళు వస్తారు. మనం అలా చేయకూడదు. ఈ పండుగ పాటిస్తూ ఉన్నాను, నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా పాపాన్ని దేవుడు తీసేశాడు, పరిశుద్ధుడిని చేశాడు. చూసారా? పాప పరిహారార్థ బలి జరిగింది. మనశ్శాంతి, మనస్సాక్షి అన్నీ ప్రభువు నాకు కలుగజేస్తున్నాడు, తెలివితేటలు కలుగజేస్తున్నాడు. అందరికీ అర్థమవుతుందని చెప్పేది. సో మీలో ఉపవాసం ఎందుకు చేయమంటున్నాను? అక్కడ దుఃఖపరుచుకున్నాము అని చూసారా? ఆ ప్లేస్లో ఉపవాసం అనేవాడే ఉంది. ఏదో యాక్షన్ చేసి ఏడవనవసరంలా, మీరు ఉపవాసం చేస్తేనే మీరు దుఃఖపరుచుకున్నట్టు లెక్క. ఉపవాసం అనేది కూడా ఎలా ఉండాలో కూడా చెప్పాను, అర్థం చేసుకోండి. ఒకరోజు నేను ఉండగలను తినకుండా, అది ఉపవాసం కాదు. నీకు ఆకలయ్యి నువ్వు కావాలని తినగలిగి ఉండి కూడా, తినాల్సిన పరిస్థితి వచ్చి కూడా ఉన్నప్పుడు దాన్ని పక్కకు నెట్టడం, అది ఉపవాసం. అది నిజమైన ఉపవాసం. అర్థమైంది మీ అందరికీ? చాలామంది ఉపవాసం ఉండటం చాలామందికి అర్థం కావట్లేదు. అర్థం చేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ పండుగ ఇది. పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుడు మనల్ని ప్రేమించి చాలా చోట్ల ఈ విషయాలు రాయబడింది తెలుసా? దేవుని యొక్క పండుగ గురించి 16వ అధ్యాయంలో కూడా రాయబడింది, లేవీకాండంలో. బైబిల్లో లేని పండుగలు ఎంత పాటించినా ఉపయోగం లేదు. దేవుని పండుగలు పాటిస్తేనే ఆశీర్వాదాలు, నిజమైన నీతి, పరిశుద్ధత జీవితంలో కలుగుతాయి. బైబిల్లో లేని పండుగలు పాటించటం వలన ఏమీ ఒరగదు అని చెప్తున్నాను. పైగా దేవుని పండుగలు రాసి ఉన్న పండుగలు, బైబిల్ వాక్యంలో రాసి ఉన్న పండుగలు చేయకపోవడం వల్ల మీరు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు. ఈరోజు నీ పండుగను ఎవరైతే పాటించట్లేదో వాళ్ళు ఆటోమేటిక్గా పాపులు అవుతున్నారు. అంటే అక్రమం చేయుచున్నారు. యేసుప్రభువారు అన్నమాట, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఆ మాట అనిపించుకునే పరిస్థితిలో ఎవరూ ఉండకూడదని నేను ఈ మాట చెప్తున్నాను. ఓకే? ఏదో ఈ లోకంలో పెద్ద పెద్ద పేరు మోసిన భక్తులని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాము, మాది సంఘం అని చెప్పేసి, మాది 100 సంవత్సరాల నుంచి సంఘం ఉంది అని చెప్పేసి, మంచి వక్తలని చెప్పేసి, అంటే బాగా మాట్లాడతారని చెప్పేసి, మా సంఘానికి బాగా డబ్బు వస్తుంది, మేము మంచి కొయ్యరు పెట్టుకున్నాము, పెద్ద బిల్డింగ్ మాది అని చెప్పేసి అనుకుంటున్నారా? ప్రభువారు ఇవన్నీ ఏమీ చూడరు. మీకోసం ఒక ఇన్ఫర్మేషన్, మొదటి సంఘానికి చర్చి బిల్డింగ్ లేదు.
వాళ్ళు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించారు, దేవుని వాక్యాన్ని ధ్యానించారు. పైగా విశ్వాసుల ఇళ్లల్లో కూడుకున్నారు. వాళ్ళు విశ్వాసుల ఇళ్లల్లో కూడుకున్నారు. సో అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది పరిశుద్ధ పండుగ. ఇకనైనా మేలుకోండి, ఈ పండుగను పాటించండి. ఈ పండుగ మాత్రమే కాకుండా దేవుని పండుగలన్నీ పరిశుద్ధంగా పాటించి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆ యొక్క నీతిని, పరిశుద్ధతని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత 10 ఆజ్ఞలను పాటించుకుంటూ వర్ధిల్లాలని కోరుకుంటూ ఈనాటి ఈ యొక్క పరిశుద్ధ పండుగ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే సంవత్సరం ఇదే పండుగలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క గవర్నమెంట్తో ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.